మిల్మేకర్ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. నేను మిల్మేకర్ ఉల్లిగడ్డ కూర చేస్తున్నాను. పోపులో ఉల్లిగడ్డ వేసుకొని నేను ముందే మిల్మేకర్ని నానబెట్టుకున్నాను అర్ధగంట ముందు. అందుకే మెత్తగా అయిపోయి అవి ఉబ్బిపోతాయి కాబట్టి తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత మిల్మేకర్ వేసేసాను. వేసేసి ఉప్పు కూడా వేసేసాను. వేసేసి తర్వాత కారం వేద్దాము. మూత పెట్టి ఉంచాను. ఇందులో నేను పచ్చి కొబ్బరి కొత్తిమీర వేసి మిక్సీ పడుతున్నాను. కారం కూడా వేసాను. మనము తినేటట్టుగా ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు కలుపుకొని ఇష్టం ఉన్న వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి కొత్తిమీరతోటి చేస్తున్నాను. పచ్చి కొబ్బరి కొత్తిమీర వేసాను. ఇప్పుడు కలిపేసుకొని దించేసుకోవడమే, ఈజీగా అవుతుంది. ఇలా అయితే మనం రసంతో చేసుకోవాలనుకుంటే మాత్రము టమాటా రసం పట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇవి చపాతీలకు నేను ఇలా చేస్తున్నాను. మంచిగా కలిపేసుకున్నాను. ఈ విధంగా రోటీకి పూరికి దేనికైనా చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ఎంతమందికి ఇష్టమో తెలియచేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీకు ఇలా చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి.